श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। दक्षिणामूर्तिसमारम्भां नारायणव्यासगुरुमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये श्रीदक्षिणामूर्तये नमः। శ్రీగురుచరణం స్మరణం శరణం శ్రీగురుహంస మంత్రతన్మయ చింతనం ఇహపర సౌఖ్యం కైవల్య పరమపదం. ముందుగా ఈ కార్యక్రమానికి మేము విచ్చేయడం అనేటువంటిది మా మనస్సుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకు అనగా మనమందరం కూడా దేవేప్యమైనటువంటి యాగాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరమే ఒక్కొక్క సమిధ అయి ఈ యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఒకసారి పత్రిజీ గారు మా గురువు గారు అయినటువంటి శ్రీ పవిత్రానంద సరస్వతి స్వామి వారిని కలిసినప్పుడు అదే వారిని నేను మొదటిగా చూడడం, అదే వారిని నేను చివరిగా చూడడం. మానవుడు మహనీయుడు అవుతాడు అంటే త్యాగం వల్లే అవుతాడు. దేన్ని మనం త్యాగం చేయాలి? మన జీవితాన్న, మనం నమ్ముతున్నటువంటి మార్గాన్న, మన ఐశ్వర్యాన్న, మన అంతస్తున దేన్ని మనం త్యాగం చేయాలి? దేన్ని మనం త్యాగం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆశని, భయాన్ని, అభద్రతా భావాన్ని, వీటిని త్యాగం చేయాలి. అప్పుడే మానవుడు మహనీయుడవుతాడు. ఆ మహనీయుడు పూజలు అందుకోబడతాడు. బ్రతుకున్నప్పటికంటే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పిమ్మట పూజలు అందుకునేటువంటి వాడు నిజమైన దైవంగా ప్రేరేపింపబడతాడు. అటువంటి పత్రిజీ గారు ఈ కలియుగంలో మనతో పాటు జన్మించడం, మనతో పాటు వారు తిరగడం మనకెంతో కూడా గర్వకారణం. ఇక ఈ తిరుపతి క్షేత్రానికి మాకు ఎంతో సంబంధం. మా పరమ గురువు అయినటువంటి శ్రీ 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 కపిలానంద సరస్వతి గురువరేణ్యులు ఈ కపిల తీర్థం యందు 12 సంవత్సరాలు వారు తపస్సు చేసి ముక్తిని వారు పొందారు. గురువు అనగా ఎవరిని మనం గురువు అని అంటాం? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేటువంటి వాడిని మనం గురువు అనేటువంటి శబ్దంతో పోలుస్తాము. ప్రథమంగా మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గ్రహించి అన్ని ధర్మాలు కూడా వారి వారి ఆశ్రమాలను బట్టి వేరువేరైనప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా మనందరమే నిలుస్తూ ఉన్నాం. వేదాల కంటే కూడా ధర్మం అనేటువంటిది పురాతనమైనటువంటిది. ఏమిటి? వేదాల కంటే కూడా ధర్మం అనేటువంటిది పురాతనమైనటువంటిది. అటువంటి ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామా? ఆచరిస్తున్నాం. ధ్యానం అనేటువంటి మార్గంలో మనం ఆచరిస్తున్నాం. యాగం అనేటువంటి మార్గంలో మనం ఆచరిస్తూ ఉన్నాం. అసలు ఈ భూమి మీదకి ధ్యానం అనేటువంటిది ఎలా వచ్చింది? మన యొక్క భూమి మీదకి ధ్యానం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే, పరమ గురువులు ఎవరైతే ఉన్నారో సమస్త విశ్వవ్యాపకమైనటువంటి గురువులు భూమి మీద ఉన్నటువంటి వారు చే ఎంపికబడినటువంటి ఒక మానవుణ్ణి వారు ఎంచుకొని వారికి ఆ పరమ గురువులు అనేటువంటి వారు అంతర్ముఖాత్మకంగా ఉపదేశాన్ని ఇస్తారు.
ఆ ఉపదేశంతో ఆ మానవుడు అనేటువంటి వాడు సాధన చేస్తాడు. ఆ సాధన పిమ్మట దాన్నే ధ్యానిస్తాడు. ఆ ధ్యానాన్నే ధ్యాసగా మారుస్తాడు. ధ్యాసగా మార్చినటువంటి పిమ్మట తనలోకి తాను చూసుకుంటాడు, అనగా అంతర్ముఖంగా తనని తాను దర్శించుకోవడం. ఆ పైగా లోతుగా తనని తాను అంతర్ముఖంగా దర్శించుకుంటాడు. ఆ పిమ్మటే సత్యం అనేటువంటిది ఆవిష్కరింపబడుతుంది. ఉన్నదాన్ని కనుగొనడం డిస్కవరీ, లేనిదాన్ని కనుగొనడం ఇన్వెన్షన్. అలా లేనటువంటి దాన్ని మనం కనుగొంటున్నాం కాబట్టి అది సత్యావిష్కరణ అవుతోంది. లేనటువంటిది ఏమిటి? మనలో మనం మన గురువు ద్వారా ఉపదేశం అనేటువంటిది పొంది దాన్ని సాధన చేసి దాన్ని ధ్యానంగా మార్చి దాన్ని ధ్యాసగా మార్చి ధ్యాసని అంతర్ముఖాత్మకంగా దర్శించి అంతర్ముఖాత్మకంగా దర్శించినటువంటి ధ్యాసని ఇంకా లోతుగా అంతర్ముఖాత్మకంగా దర్శించి సత్యం అనేటువంటిది ఆవిష్కరింపబడుతుంది. అలా భూమి మీద ఆవిష్కరింపబడినటువంటి వారిలో మహానుభావుల్లో ఒకరే మన పత్రిజీ. సమస్త విశ్వ హృదయారాధ్య ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన పత్రిజీ. మనకు ఈ యొక్క కలియుగంలో దొరికేటువంటిది, అత్యంత కష్టంగా దొరికేటువంటిది ఏదైనా ఉంది అంటే మంచి మాట దొరకడం కష్టం. అటువంటి మనకు మంచి మాటని మంచి బాటని అందజేసినటువంటి వారు మన పత్రిజీ గారు. అటువంటి వారికి మనం ఎన్ని జన్మలు రుణపడాలి? జన్మ జన్మలోనూ వారికి మనం రుణపడాలి. నిజమైనటువంటి మానవుడి ఆవాసం నక్షత్ర మండలమే అని చెప్పినటువంటి వారు మన పత్రిజీ. వారిని ఈ విశ్వం అనేటువంటిది ఎంచుకోబడ్డారు వారు. విశ్వంచే ఉపదేశం పొందారు వారు. ఆ ఉపదేశాన్నే వారు సాధనగా మార్చారు. ఆ సాధననే ధ్యానంగా మార్చారు. ఆ ధ్యానాన్నే వారు ధ్యాసగా మార్చారు. ఆ ధ్యాసనే వారు చూపుగా మార్చారు. ఆ చూపునే వారు లోచూపుగా మార్చారు. ఆ లోచూపు ద్వారానే వారు సత్యావిష్కరణ చేయబడ్డారు. ఈ సమస్తాన్ని వారు సాధించడానికి ఏకైక కారణమైనటువంటిది వారి లక్ష్యం యొక్క సాధనం. వారి ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వారికి శరీరం అనేటువంటిది ఒకటి అవసరమైనది. ఎందుకంటే సమస్త విశ్వం అంతా వ్యాపించున్నటువంటి గురువులు అనేటువంటి వారికి భూమి మీద ఆయా పరిస్థితులను, మానవులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, అటువంటి దుష్టులని సన్మార్గంలోకి తీసుకురావడానికి శరీరం అనేటువంటిది ఒకటి కావాలి. అటువంటి శరీరాన్ని సమస్త విశ్వంలో ఉన్నటువంటి గురువులు మన పత్రిజీ గారిగా ఎంచుకోబడ్డారు. శరీరమాధ్యే కలుధర్మ సాధనం. ధర్మాన్ని సాధించడానికంటే, ధర్మాన్ని సాధించాలంటే అన్నిటికంటే ప్రధానంగా మనకు కావలసినటువంటిది శరీరం. ఏ మానవుడైనా శరీరం లేకుండా ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేము. అటువంటి శరీరాన్ని మనకు భగవంతుడు అనేటువంటి వాడు ప్రసాదించాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అనేటువంటి వాడికి ఒక్కడే ఉన్నటువంటి వజ్రాయుధం ఏమిటి అనగా విచక్షణ. అటువంటి విచక్షణ కేవలం 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే భగవంతుడు అనుగ్రహించాడు. మానవుడు అంటున్నాం. అసలు మానవుడు అనగా ఎవరు? ఇక్కడున్న మనం అందరం కూడా మానవులమే. మానవుడు అనగా అమ్మ అనే పదంలో నుంచి మా, నాన్న అనే పదంలో నుంచి నా,
గురువు అనే పదంలో నుంచి ఊ, దేవుడు అనే పదంలో నుంచి డు. ఈ నాలుగింటి సమాహారమే మానవుడు. మనం అనేటువంటి వారిని పరమ పవిత్రమైనటువంటి ధ్యాన మార్గంలో వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక స్కూల్కి రావడానికి పిల్లలు అనేక మార్గాల నుంచి ఆ స్కూల్కి వస్తూ ఉంటారు, చేరుకుంటూ ఉంటారు. అలా భగవంతుని చేరుకోవడానికి మనం ఎంచుకున్న మార్గాలే ధ్యానము, జపము, తపస్సు, యాగము, ఇవన్నీ కూడాను. మతం అనేటువంటిది మానవుని యొక్క మతి నుంచి ఆవిర్భవించింది, అందుకనే దాన్ని మతం అంటాం. మనం మతాన్ని ఆచరిస్తున్నామా, ధర్మాన్ని ఆచరిస్తున్నామా? మనం అందరం కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. వేదాల కంటే అతి పురాతనమైనటువంటిది ధర్మం. ధర్మము అనగా ఏమిటి? ధరితీతి ధర్మ, సమస్తాన్ని తన యందు ధరించి ఉండేటువంటిది ధర్మము అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అటువంటి ధర్మ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము. 84 లక్షల జీవరాశుల్ని భగవంతుడు అనేటువంటి వాడు సృష్టించాడు. 84 లక్షల జీవరాశులకి భగవంతుడు అనేటువంటి వాడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ కేవలం మానవుడికి మాత్రమే ఎందుకు జ్ఞానంతో పాటు విచక్షణనిచ్చాడు అంటే, మానవుడు అనేటువంటి వాడు ధర్మానికి, 4 వేదాలకి నిలువెత్తు రూపము. అటువంటి నిలువెత్తు రూపమే మన బ్రహ్మర్షి పత్రిజీ వారు. ఒక మానవుడు తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిటికంటే తనకు మొదటగా అడ్డొచ్చేది ఏమిటి? విమర్శల, అవమానాల, ఇవేవీ కాదు. అన్నిటికంటే తనకి మొదటగా అడ్డొచ్చేది తన మతే. ఏ లక్ష్యం కోసమైతే మానవుణ్ణి ఆ వైపుగా ప్రేరేపించబడినటువంటి ఆ మతే ఆ మానవుడిని ముందుకు తీసుకెళ్ళడానికి అదే అడ్డుకట్ట కూడా వేస్తుంది కొన్ని కొన్ని సమయాల్లో. దాన్ని అతిక్రమించి, దాన్ని జయించి మనమనేటువంటి వారిని ధర్మాన్ని సాధించాలి, ధర్మ మార్గంలో నడవాలి. రేపటి భావితరాల వారికి ధర్మాన్ని మనం తెలియజేయాలి, మనం ఆచరించి మనం ధర్మాన్ని తెలియజేయాలి. అదే ధర్మము. చిత్తశుద్ధి, కరుణ, ప్రేమ, వాత్సల్యము, అపారమైనటువంటి స్వీకరించేటువంటి తత్వము, ఇదే ధర్మము. దీనినే ధర్మంగా చెప్పబడ్డాది. భూమిని ధరిత్రి అంటాం మనం. ఎందుకని అంటాము? మంచిని, చెడుని అన్నింటినీ ఈ భూమి తన యందు ధరించి ఉంటుంది. అందుకే చెప్పారు వేదంలో ధరితీతి ధర్మ. ధర్మానికి మారుపేరుగా ఏది మనం చెప్పుకోవచ్చు అంటే, ఈ యొక్క భూమాతని మనం ధర్మానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. కేవలం భగవత్పాద ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, నాగేంద్రాచార్యుల వారు, మహావతార్ బాబాజీ, సమస్తమైనటువంటి పుణ్యమూర్తులందరికీ కూడా ఈ యొక్క భరత భూమి నిలయం. ఆ పుణ్యమూర్తుల్లో మనం ఎంపుకోబడ్డవారు, మనం ఎంచుకొని వారి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఎవరు? మన బ్రహ్మర్షి పత్రిజీ వారు. కేవలం ఈ యొక్క భారత భూమిని పుణ్యభూమి,
మన పుణ్యభూమిని, ఈ యొక్క భారత భూమిని, భరత భూమి, పుణ్యభూమి, ఎంతోమంది మహాత్ములు మహర్షులు జన్మించినటువంటి భూమి అని మనం పొగుడుతున్నామే. అసలు భారత భూమి అని మనం ఎందుకంటాం? భారత భూమి ఎందే సమస్తమైనటువంటి పుణ్యాత్ములు ఎందుకని జన్మిస్తారు? వివిధ దేశాల్లో కూడా పుణ్యాత్ములు జన్మిస్తారు కదా. కేవలం భారత భూమి అని ఎందుకని మనం అంటాం? భావ రాగ తాళయుక్తమైనటువంటిదే భరత భూమి. మనమందరం కూడా ఎంతో ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళం, కలియుగంలో జన్మించినటువంటి వారమే. మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి మోక్షాన్ని మనం చేరుకోవడానికి. అన్ని మార్గాలలో మనం ఎంచుకున్నటువంటి మార్గం ధ్యాన మార్గం. ఆ ధ్యాన మార్గాన్ని ఉపదేశం నుంచి సత్యావిష్కరణ వరకు మనం తీసుకొచ్చి ఆ ప్రగతి పదంలో మనం నడుస్తాం. ఆ పురోగమనాన్ని మనం చేరుకుంటాం. దానికి మనకు దారి చూపించేటువంటి వారే గురువులు అనేటువంటి వారు. అటువంటి గురువులని మనం ఎంతో మందిని పొంది ఉన్నాము. అటువంటి గురువులకి మనం ఎన్నో జన్మలు కూడాను రుణపడి ఉన్నాము అనేటువంటిది వాస్తవము. పత్రిజీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. తనకి నిజమైన విజయం ఏమిటి అంటే, రేపటి తరంలో రాబోయేటువంటి శిష్యుల చేతిలో వాడు ఓటమి పాలవడం. గమనించండి, గురువుకి గొప్ప విజయం ఏమిటి అంటే తన శిష్యుని చేతిలో ఓటమి పొందడం తన గురువుకి నిజమైనటువంటి విజయం. ఆ విషయాన్ని మన పత్రిజీ గారు చెప్తూ ఉండేవారు నిరంతరం. ఆ కాలంలో అనగా అప్పట్లో నేను చిన్నవాడిని, పూర్వాశ్రమంలో ఉన్నాను. మా గురువు గారిని పత్రిజీ వారు సందర్శించినప్పుడు పత్రిజీ గారిని నేను ఒక భారతీయ వ్యక్తి అని అనుకోలేదు, వారెవరో ఒక ఫారినర్ అనుకున్నాను. వారి దగ్గర ఒక అమెరికన్ డాలర్ నోటు ఉంది. అమెరికన్ డాలర్ నోటు గురించి వారు మా గురువు గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటి ఇది అని ఆంతరికంగా నేను అడిగినదో వారు చెప్పారు, అమెరికన్ డాలర్ నోటు మీద ఒక పిరమిడ్ ఆకారము, దానిపైన త్రినేత్రము, దాని గురించి పత్రిజీ గారు పవిత్రానంద సరస్వతి గురువు గారు మాట్లాడుకుంటూ ఉన్నారనేటువంటి విషయం వారి ద్వారా నేను గ్రహించాను. చూడండి, మనం ఎంచుకున్నటువంటి శక్తి క్షేత్రం మన పిరమిడ్స్. ఆ శక్తి క్షేత్రానికి శక్తిని అనుగ్రహించేటువంటి వారు విశ్వంలో ఉన్నటువంటి గురువులు. ఆ శక్తిని పొంది ఆ శక్తిని మనకు నిర్దేశించేవారు, ఉపదేశించేవారు మన పిరమిడ్ మాస్టర్స్. వారికి సర్వదా మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. సర్వదా వారి పట్ల హితభావనతో మనం ఉండాలి. లోకం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఆధ్యాత్మికత ధోరణిలో. అంతా నేనేనేటువంటి భావన ఒకటి, ఏదీ నేను కాదు అనేటువంటి భావన ఒకటి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. నేను ఎవరో తెలుసుకోబడినప్పుడు సత్యం అనేటువంటిది ఆవిష్కరింపబడి ఏదీ నేను కాదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలము. ఆ సత్యానికి మనం అలవాటు పడగలగాలి. కలియుగంలో మనం జన్మించాము అంటే అదృష్టం చేసుకున్న వాళ్ళమే. ఎన్నో జన్మల పుణ్యఫలమే మన యొక్క మానవ జన్మ. అటువంటి మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అంటే ఎవరిని మనం అనుసరించాలి? మన గురువుని, మన అంతరాత్మని మనం అనుసరించాలి. ఎందుకంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు,
గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు భగవంతునితో సమానమని ఎక్కడా చెప్పలేదు. గురువే పరబ్రహ్మము అని చెప్పారు. అటువంటి పరబ్రహ్మ బ్రహ్మర్షి అయినటువంటి పత్రిజీని మనం అందరం కూడా అనుసరిస్తూ ఉన్నాం. వారిని ఎందుకని మనం బ్రహ్మర్షి అన్నాము? ఎందుకంటే నిజమైనటువంటి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సామాన్యులకు సైతం ధ్యానం అనేటువంటి ఒక సులభమైనటువంటి మార్గాంతో వారు మనకు అందజేశారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే కొంత పాండిత్యం అనేటువంటిది మనకి అందులో అవసరం. ఎంతమంది సామాన్య జనులకి మనం మా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాము? కఠిన భాషాజాలాలతో, సంస్కృత భాషాజాలాలతో? ఇవేవీ కాదు. సామాన్య మానవులకు సైతం, అసామాన్యుడికి సైతం మార్గం ఏకంగా కనిపించాలి, మార్గం సులభంగా కనిపించాలి అనేటువంటి ధోరణిలో ధ్యాన మార్గాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనందరికీ కూడా వారు అనుగ్రహించారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సమస్తానికి గురువు దక్షిణామూర్తి. ఏ రోగానికైనా మందు వైద్యుడు దక్షిణామూర్తి. సమస్త జ్ఞానానికి నిధి దక్షిణామూర్తి. మీకందరికీ స్వగురు ఎవరు అనగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని మీరు చెప్తారు. స్వగురు సాక్షాత్ దక్షిణామూర్తి అని ధర్మం చెప్తుంది. ధర్మం ఏం చెప్తుంది? స్వగురు సాక్షాత్ దక్షిణామూర్తి అని చెప్తుంది. అనగా మన గురువు గారు అనగా ఎవరైతే ఉన్నారో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు సాక్షాత్ దక్షిణామూర్తిగా ధర్మం చెప్తుంది. నీ స్వగురే నీకు సాక్షాత్ దక్షిణామూర్తి అని చెప్తుంది. అటువంటి వారు ఈ భరత భూమి యందు నిరంతరము జన్మిస్తూనే ఉంటారు, నిరంతరము మనల్ని రక్షిస్తూనే ఉంటారు అనేటువంటిది వాస్తవము. ఒక గురువు తన సొంత బిడ్డకు కూడా నేర్పినటువంటి విద్య శిష్యుడికి నేర్పుతాడు. దేవతలందరికీ గురువు బృహస్పతి. దానవులకు అందరికీ అనగా రాక్షసులకు అందరికీ గురువు శుక్రాచార్యుడు. దేవతలకి మృత సంజీవిని విద్య తెలియదు ఆ కాలంలో, శుక్రాచార్యుడికి తెలుసు. కాబట్టి దేవతలు వారిలో ఒక బిడ్డని శుక్రాచార్యుని దగ్గరికి శిష్యునిగా పంపిస్తారు. ఎవరైనా మన ప్రాణం పోయేటువంటి రహస్యాన్ని మన శత్రువులతో పంచుకుంటామా? ఎవరిమీ పంచుకోము. కానీ శుక్రాచార్యుడి దగ్గరికి దేవతలచే పంపించినటువంటి బిడ్డ శిష్యుడిగా వచ్చాడు. కాబట్టి శిష్యునికి తన శరీరం పైన పర్వాలేదు, తన ప్రాణం పైన పర్వాలేదు, తన సర్వం పైన పర్వాలేదని ఆ మృత సంజీవిని విద్య అనేటువంటిది శుక్రాచార్యుడు ఆ బిడ్డకి బోధిస్తాడు. అదే గురు శిష్యుని యొక్క ప్రియతత్వము. గురువు అనేటువంటి వాడు తన బిడ్డకి నేర్పించినటువంటి విద్య కూడా మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే తన శిష్యుడు అనేటువంటి వాడు తనకంటే ఎప్పుడూ పై స్థాయిలో ఉండాలి అని గురువు యొక్క కోరిక. గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు,
మన బ్రహ్మర్షి పత్రేజీ వారందరూ కూడా ఒకే ఆత్మస్వరూపులు. ఎందుకంటే ఇది స్థూల శరీరము, దీనికంటే కొంచెం దూరంగా ఉండేది సూక్ష్మ శరీరము, దానికంటే కొంచెం దూరంగా ఉండేది అతి సూక్ష్మ శరీరము, దానికంటే కొంచెం దూరంగా ఉండేది ఏమిటది? సస్వరూపము. దానికంటే కొంచెం దూరంగా ఉండేది స్వప్రకాశము. స్వప్రకాశం ఎక్కడ ఉంటుంది? సత్యాన్ని ఆవిష్కరింపబడినప్పుడు ఇది ఉంటుంది, స్వప్రకాశ స్థితి ఉంటుంది. మనమందరం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? సత్యావిష్కరణ స్థితిలో ఉన్నాము. ధ్యాన స్థితి నుంచి మనం అందరం కూడాను సత్యావిష్కరణ స్థితిలోకి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మీరందరూ ఉన్నారనేటువంటిది వాస్తవం, కానీ మీరందరూ లేరు అనేటువంటిది కూడా వాస్తవం. ఎలా స్వామి అందరం ఉన్నాము అనేటువంటిది వాస్తవము, అందరం లేరు అనేటువంటిది వాస్తవము అంటే, ఏదైతే ఉంటుందో అది నాశనం చెందుతుంది, అనగా శూన్యం అవుతుంది. ఏమిటి? ఏదైతే ఉంటుందో అది నాశనం చెందుతుంది. నాశనం చెందిన పిమ్మట అది శూన్యం అవుతుంది. ఉన్నది శూన్యం అవుతుంది, లేనిది శూన్యం అవ్వడమే లయం అవ్వడం. ఆ లయ శక్తిని మీలో నింపినటువంటి వారే బ్రహ్మర్షి పత్రిజీ. కేవలం 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 మానవుడు అనేటువంటి వాడిని ధర్మ మార్గంలోనూ, విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి మార్గంలో మన అందరి స్థితి స్వప్రకాశ స్థితి చేరుకోవాలి, సత్యావిష్కరణ చేరుకోవాలి, లయశక్తిగా మనందరం మారాలి అనేటువంటి ఆకాంక్షతో మనకి ఆ మార్గాన్ని నిర్దేశించినటువంటి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గురువుకి మనం తిట్టినా, మనం వారిని గురువు నింద చేసినా వారేమీ బాధపడరు, ఏమీ దిగులు చెందరు. ఎందుకంటే మహానుభావులకు ఉండేటువంటి లక్షణాల్లో అన్నిటికంటే గొప్ప లక్షణం ఏమిటంటే, వాడు చెడిపోతున్నాడు కదా, వాడి దారిన పోనీ అని ఏ గురువు వదలడు. వాడు చెడిపోతున్నాడా, వాడి కాల్లో వేల్లో పడి వాడికి మార్గాన్ని ఉపదేశించి వాడిని సన్మార్గంలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంతో కృషి చేసినటువంటి వారు మన పత్రిజీ వారు. మహానుభావులకి మాత్రమే ఉండేటువంటి లక్షణం అది. వాడు చెడువాడు, వీడు మంచివాడు, వీడి ద్వారా మనకి హితం కలుగుతుంది అని ఏ గురువు ఆలోచించడు. వాడు మన బిడ్డే, వీడు మన బిడ్డే, వీడిని దారిలోకి మనమే తీసుకురావాలి, వాడిని దారిలోకి మనమే తీసుకురావాలనేటువంటి ఆకాంక్షతో ఇంతమంది గురువులు అనేటువంటి వారు జన్మించి సనాతన ధర్మాన్ని భూమి మీద 5 పాదాల మీద నిలబెట్టారు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుందేమో, ఆ ధర్మమే నడవడానికి కారణమైనటువంటిది 5 పాదాలతో ఉండేటువంటి గురుస్వరూపము. అటువంటి గురుస్వరూపమే మనందరికీ కూడా నేటి కాలంలో లభించింది. ఆ రూపమే, ఆ రూపమే బ్రహ్మర్షి పత్రిజీ. వారి పేరు పత్రిజీ అయి ఉండొచ్చు, వారికి మనందరం ఆపాదించినటువంటి ఒక చిన్న పురస్కారం బ్రహ్మర్షి అయి ఉండొచ్చు. పితామహ అనగా మన తాతగారిగా వారిని భావించవచ్చు. త్రాత అనగా సంస్కృతంలో మంచి చేసేటువంటి వాడు అని అర్థం. అందుకే మనం పెద్దవారిని తాత తాత అని సంబోధిస్తూ ఉంటాం. పితామహ అనగా తాతగారు అని అర్థం. వారి పేరు కేవలం నియామకంలో రావచ్చు, వారికి మనం చిన్న పురస్కారం ఇచ్చుండొచ్చు, వారిని మనం త్రాత అనేటువంటి మాటతో సంబోధించవచ్చు.
కానీ వారిలో నిండినటువంటి శక్తి ఏదైతే ఉందో అది అపారమైనటువంటి శక్తి. ఆ శక్తే సమస్తము యందు నిండి నిక్షిప్తమై నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. ఒకే దగ్గర ఉండదు, ప్రవహిస్తూ ఉంటుంది. నీరు అనేటువంటిది ఒకే దగ్గర ఉంటే మకిలి పట్టేస్తుంది. ఆ నీరు అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటే పవిత్రంగా ఉంటుంది. అలానే జ్ఞానం అనేటువంటిది నిరంతరము ప్రవహిస్తూ ఉండాలి అనేటువంటి కారణంతో విశ్వంలో ఉన్నటువంటి గురువులు ఒక శరీరాన్ని ఎంపించుకోబడ్డారు. అటువంటి శరీరాలే జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు, అటువంటి వారే గౌతమ బుద్ధుడు, అటువంటి వారే రామానుజాచార్యులు, అటువంటి వారే మధ్వాచార్యులు, అటువంటి వారే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వారు. నీకోసం నువ్వు బ్రతుకు, నీదేమిటో తెలుసుకొని బ్రతుకు, నీదేదో గ్రహించి బ్రతుకు, నీదైనటువంటి దానికోసం ప్రయత్నించి బ్రతుకు, అసలు నువ్వెవరో తెలుసుకో అనేటువంటి ప్రశ్న మనలో రేగించేటువంటి వారు మన గురువులు అనేటువంటి వారు. ఆ గురువులు అనేటువంటి వారికి మనం సర్వదా కూడాను ప్రియత్వ భావనతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురువుకి కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ కృతజ్ఞత చెప్పకూడదు. మన మొట్టమొదటి గురువు మన తల్లి, మన మొట్టమొదటి గురువు మన తండ్రి, మన గురువు. ఎందుకని మన తల్లికి, తండ్రికి, గురువుకి కృతజ్ఞత చెప్పకూడదు అంటే, గురువు అనేటువంటి వాడు, తల్లి అనేటువంటి ఆవిడ, తండ్రి అనేటువంటి వాడు తన శిష్యుడి నుంచి ఎప్పుడు థ్యాంక్ యూ అనేటువంటి కృతజ్ఞత అనేటువంటి మాటని వారు కోరుకోరు. వారి నుంచి ప్రియత్వాన్నే వారు కోరుకుంటారు. అలా కోరుకున్నటువంటి వారే మన పత్రిజీ వారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మన తల్లికి కృతజ్ఞత చెప్పకూడదు, తండ్రికి కృతజ్ఞత చెప్పకూడదు. నవమాసాలు పెంచి ఇంతటి వారిని మనం చేసినటువంటి మన తల్లికి మనం కృతజ్ఞతాభావం చెప్పుకోగలమా? కేవలం ఒక రాతిగా ఉన్నటువంటి మనల్ని శిల్పంగా మార్చి నేటి దినమున పూజలు అందించుకోబడేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి గురువుకి మనం కృతజ్ఞతాభావం చెప్పుకోకూడదు. వారి పట్ల నిరంతరము ప్రియత్వ భావనతో ఉండాలి. వారు నిర్దేశించినటువంటి మార్గాన్ని మనం ఎంతో మందికి నిర్దేశించాలి. ఆ మార్గంలోకి సమస్త మానవాళిని తీసుకురావాలి. అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. అహింసగా ఉండడం ఎంత పరమ పవిత్రమైనటువంటిదో, ఆ అహింసని, హింసకి గురి చేసేటువంటి అంశాన్ని చెడిపేయడం కూడా అంతే పరమ పవిత్రమైనటువంటిదని మనకు వేదం చెప్తుంది. నేటి దినమున మన ఈ కలయిక విశ్వం యొక్క ప్రకటితం. జగద్గురు అయినటువంటి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వారిని, అయ్యా మీరు సమస్త జగత్తుకి జగద్గురువు అంటే వారు అన్నారు నవ్వుతూ, సమస్త జగత్తుకి నేను జగద్గురువుని కాదు, సమస్త ఈ జగత్తే నాకు గురువు. అలా మీరందరూ కూడా మాకందరికీ ధ్యాన స్వరూపులు, ప్రేమ స్వరూపులు, గురుస్వరూపులు, దేవతా స్వరూపులు. మనందరం నడవాల్సినటువంటి మార్గం ధర్మ మార్గం. ఆ ధర్మాన్ని మనకు నిర్దేశించేటువంటి వారే మన గురువులు. అటువంటి గురువుల పట్ల మనం సర్వదా ప్రియత్వ భావనతో ఉండాలి. ఈనాడు మన ఈ కలయిక భగవంతుని యొక్క అనుగ్రహం.
మీ ద్వారా నేను పొందాల్సినటువంటి విషయాన్ని, నా ద్వారా మీరు పొందాల్సినటువంటి విషయాన్ని భగవంతుడు ఈ యొక్క మహా ధ్యాన యాగం అనేటువంటి ఒక వేదిక ద్వారా మనందరికీ కూడా పరిచయం చేశాడు. సాక్షాత్ కలియుగ దైవంగా చెప్పబడేటువంటి వెంకటేశ్వర స్వామి వారి నివాసం ఇది. ఇటువంటి నివాసంలో మనం ఈ యాగం జరుపుకుంటున్నాము అంటే మనందరం కూడా అదృష్టవంతులమే. ఈ యాగానికి పూనుకున్నటువంటి వారికి భగవంతుడు అనేటువంటి వాడు నారాయణ స్మరణ పూర్వక అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. పరుగునే ప్రీతి, ఇతరులు మంచి పని చేస్తున్నప్పుడు వీలైతే మనం దానికి సహకరించాలి, లేదా ఆసక్తి కూడా మన దగ్గర లేనప్పుడు భగవంతుణ్ణి మనం సత్హృదయంతో ప్రార్థించాలి. దీన్నే పరుగునే ప్రీతి. ఇతరులు చేస్తున్నటువంటి మంచి పనుల పట్ల మనం ప్రీతి కలిగి ఉండడం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి గంగా నది ప్రవాహంలాగా మనం నిరంతరం జరుపుకుంటూనే ఉండాలి. మన గురువులు అనేటువంటి వారిని మనం సత్కారం చేసుకుంటూనే ఉండాలి. ఈ అంశము మేము మీకందరికీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి అంశము. మీ అందరికీ కూడాను నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాము. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.